కురుక్షేత్ర వెబ్ సిరీస్ ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. అర్జునుడు శిఖండి బాణాల దాటికి భీష్ముడు నేల కొరిగాడు, కానీ మరణించలేదు. దానికి కారణం అతనికి ఇచ్చా మరణం, అంటే తను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోగల వరం ఉండడమే. ఆ రాత్రి వీరమరణం పొందిన వాళ్ళ చితులు ఒక పక్కన కాలుతుంటే, ఇంకొక పక్కన భీష్ముడు శతగాత్రుడై ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. శకుని తనలో తను ఎన్నో ఏళ్ల నుంచి అవమానాల్ని దిగమింగాను, ఇప్పుడు కదా నా పాచికలు పారాయి అని పాడుకుంటూ వస్తాడు. భీష్ముడిని చూసి, అయ్యో పితామహ, మీరా, ఎంత కష్టం వచ్చింది మీకు. మీ కష్టాన్ని తలుచుకుంటే నాకు నిద్ర కూడా పట్టట్లేదు. తమరు లేకుండా యుద్ధమా? కౌరవ సైన్యాన్ని గెలిపించగల యోధుడు ఇప్పుడు ఇంకెవరున్నారు అని దొంగ ఏడుపులు ఏడుస్తాడు. భీష్ముడు, నేను ముందే చెప్పాను యుద్ధం వద్దని, అప్పుడు వినలేదు. ఇప్పుడు లాభం లేదు. నా తర్వాత సేనాపతి కాగల గొప్ప యోధుడు ఒక్కడున్నాడు. అతనే నా మిత్రుడు ద్రోణాచార్యుడు. అతన్ని చేయండి సేనాపతిని అని చెప్తాడు. ఇక్కడ ఈ ద్రోణాచార్యుడు భీష్ముడికి మొదట్లో ఎలా పరిచయం అయ్యాడు అనే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. అడవిలో ఒక కుటీరంలో ఒక స్త్రీ తన బిడ్డకి పాత్రలోంచి పాలు తీసి తాగిస్తుంటుంది. ఆ స్త్రీ ద్రోణాచార్యుడి భార్య. ఆ బిడ్డ ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ. అతని నుదుటన ప్రకాశవంతమైన ఒక మణి కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ దేశపు రాజు, అలాగే తన స్నేహితుడు కూడా అయిన ద్రుపద మహారాజు కొందరు బలిష్ఠుల్ని పంపిస్తాడు అతని మీదకి దాడి చేసి ఖాళీ చేయించమని. దానికి కారణం అతను ఆ అడవిని ఆక్రమించాడని అతని ఉద్దేశం. వాళ్ళు ద్రోణాచార్యుడిని చంపడం కోసం వస్తారు. బయటికి రమ్మని కేకలేస్తారు. నానా విధ్వంసం చేస్తారు. ఇంటికి నిప్పు అంటించే ప్రయత్నం కూడా చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఒక ముసుగు వీరుడు గుర్రం మీద అక్కడికి వస్తాడు. బాణాలు సంధించి ఖడ్గంతో విజృంభించి వాళ్ళని తరిమేస్తాడు. అప్పటికే ద్రోణుడు తన ధనసుని అందుకొని బయటికి వస్తాడు. ఆ ముసుగు వీరుడు ముసుగు తీస్తే అతను ఎవరో కాదు, భీష్ముడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి, మిత్రమా భీష్మ, నువ్వా అంటాడు. నువ్వు నన్ను నా కుటుంబాన్ని రక్షించావు. ప్రతిఫలంగా నీకు నేనేమి ఇవ్వగలను? నా దగ్గర పేదరికమే తప్ప మరేమీ లేదు అంటాడు. భీష్ముడు, ద్రోణ, నువ్వు నాకేమీ ఇవ్వవలసిన అవసరం లేదు. నీ మనసులో ద్రుపదరాజు పట్ల రగులుతున్న ప్రతీకార జ్వాలలు నాకు తెలుసు. నా మనవళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించి వాళ్ళని యోధులుగా తయారు చేయి చాలు. తద్వారా నా మనవళ్ళకి గురువు లభిస్తాడు, నీకు గురుదక్షిణ లభిస్తుంది. అదేమిటంటావా? ద్రుపదరాజు ప్రతీకారం అని చెప్తాడు. ద్రోణుడు సంతోషించి ఒప్పుకుంటాడు. అది ఆ రకంగా ద్రోణుడు పాండవులకి కౌరవులకి గురువై యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత దుర్యోధనుడు తన సోదరులతో కలిసి ఆయన ప్రతీకారాన్ని నెరవేర్చడానికి బయలుదేరుతారు. అర్ధరాత్రి ద్రుపదుడి అంతఃపురంలోకి దొంగతనంగా ప్రవేశిస్తారు. నిద్రిస్తున్న ద్రుపద మహారాజుని లేపి, మహారాజా, మా గురువుకిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అపహరించి తీసుకుపోవడానికి వచ్చాము. మీరు పెద్దవారు గనక మాతో సహకరిస్తే మీకు గౌరవంగా ఉంటుంది అని హెచ్చరిస్తారు. అలా ఆయన్ని ద్రోణాచార్యుడి ఆశ్రమానికి తీసుకెళ్తారు. ద్రుపదుడు ద్రోణాచార్యుడి మీద మండిపడతాడు. ఓరి, ఎంత ధైర్యం నీకు! నన్నే అపహరించి బందీని చేస్తావా? దీనికి తగిన ప్రతిఫలం నువ్వు, ఆ భీష్ముడు, మీరిద్దరూ అనుభవిస్తారు అని చెప్తాడు. ద్రోణుడు, లేదు ద్రుపద, నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం నాకు ఇస్తానన్న అర్ధరాజ్యాన్ని నాడు నువ్వు ఇవ్వలేదు కనుక నేడు తీసుకుంటున్నా. కత్తులు చూస్తానంటావా? ఒక్కసారి మహావీరులైన నా శిష్యుల్ని చూసి ఆపై నిర్ణయం తీసుకో అని హెచ్చరిస్తాడు. అప్పటికే శిష్యులు కత్తులు దూసి సంసిద్ధమై ఉంటారు. ద్రుపదుడు అవమాన భారంతో రగిలిపోతాడు. ప్రస్తుతం జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధానికి తన కొడుకైన దృష్టద్యుమ్నుని పాండవుల పక్షాన యుద్ధం చేయమని, ఆ ద్రోణాచార్యుడి అంతు చూడమని కిరీటం పెడతాడు. దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణుడి అంతం చూసి, మీ ప్రతీకారాన్ని నేను నెరవేరుస్తాను అని శపథం చేస్తాడు. ప్రస్తుతానికి వస్తే కౌరవ శిబిరంలో దుష్ట చతుష్టయం సమావేశమై ఉంటారు. దుర్యోధనుడు, భీష్మ పితామహుడు మన తర్వాతి సేనాపతిగా ఎవరు అర్హులో సూచించారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అని అంటాడు. కర్ణుడు, పాండవుల్ని ఎదుర్కోవాలంటే నా తర్వాత అంతటి వీరుడు ద్రోణాచార్యుడు ఒక్కరే. ఆయన సైన్యాధ్యక్షుడు అవడమే సరైన నిర్ణయం అని తన అభిప్రాయాన్ని చెప్తాడు. దుర్యోధనుడు తన స్నేహితుడు ఆ మాట అనగానే రెండో ఆలోచన లేకుండా
ద్రోణాచార్యుడిని సేనాపతిగా ప్రకటిస్తాడు. ద్రోణుణ్ణి మాట్లాడమని కోరగా ద్రోణుడు, ఇకపై నేను మాట్లాడను, నా ఆయుధాలు మాత్రమే మాట్లాడతాయి అని పౌరుషంగా చెప్తాడు. అందరూ ద్రోణాచార్యుడికి జై అని అరుస్తారు. అంపశయ్యపై క్షతగాత్రుడై ఉన్న భీష్ముణ్ణి కలవడానికి పాండవులు అక్కడికి వస్తారు. ఈ విషయం తెలుసుకొని కౌరవులు కూడా అక్కడికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడు తలవాల్చిన భీష్ముడిని చూసి, పార్థ, భీష్ముడు ఎవరికీ తలవంచని వీరుడు, ఇప్పుడు కూడా తలవంచడానికి వీల్లేదు అని ఆదేశిస్తాడు. మరుక్షణమే అర్జునుడు బాణాలు వేసి వాటితో తలదిండుని చేస్తాడు. కానీ ద్రోణాచార్యుడి దృష్టి ధర్మరాజు మీద మాత్రమే ఉంటుంది. ఇది చూడడానికా మనం వచ్చింది అని కర్ణుడు, దుర్యోధనుడు ప్రశ్నిస్తారు. ద్రోణుడు చెప్తాడు, దుర్యోధన, నిజానికి నీ ప్రత్యర్థులు పాండవులు కానీ వాళ్ళ సైన్యం కానీ కాదు, కేవలం ధర్మరాజు మాత్రమే నీ ప్రత్యర్థి. అతన్ని తప్పిస్తే ఆ తర్వాత పెద్ద కొడుకుగా నీకే దక్కుతుంది రాజ్యం. అంతేకాదు, పాండవుల బలం కూడా చెదురుతుంది. కాబట్టి తర్వాతి యుద్ధంలో మనం గురి పెట్టవలసింది ఎవరికో కాదు, ధర్మరాజుకి మాత్రమే అని మర్నాటి తన యుద్ధ వ్యూహాన్ని చెప్తాడు. తిరిగి శిబిరానికి వెళ్ళగానే అక్కడ ద్రోణుడు మంత్రాలు చదువుతూ ధూపాన్ని అన్ని దిక్కులా వదులుతాడు. దుర్యోధనుడు, ఆచార్య, ఏంటి మీ వ్యూహం, ఏం చేయబోతున్నారు అని అడుగుతాడు. ఏమీ చేయడం లేదు, అదే మన వ్యూహం అని చెప్తాడు. దుర్యోధనాదులు నెవ్వరబోతారు. రేపటి యుద్ధంలో మనం ముఖ్యంగా చేయవలసింది ఒక్కటే, పాండవుల బలం, బలహీనత, వ్యూహం గమనించడం. అది 11వ రోజు. యుద్ధం మొదలైంది. భీకరంగా జరుగుతోంది. ప్రతీకారంతో ఉన్న దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యుడి శిష్యుడే. ఒక గురువు తనకి సరితూగే శిష్యుల్ని తయారు చేసి తిరిగి వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి రావడం ఒక విధి విచిత్రం. కౌరవరాజైనటువంటి పౌరవరాజు కూడా ఒక దళ నాయకుడిగా యుద్ధంలో విజృంభిస్తున్నాడు. అతనికి అభిమన్యుడు ఎదురవుతాడు. అభిమన్యుడు దాడి చేసి, నాలాంటి వీరులతో కాదు, బొమ్మలతో ఆడుకోపోరవా అని అతన్ని పడగొడతాడు. మరోపక్క ద్రోణాచార్యుడు కూడా తన వ్యూహం ప్రకారం ధర్మరాజుని లక్ష్యం చేసుకుని వెంటాడుతుంటాడు. అది గమనించిన అర్జునుడు గురువు ద్రోణుడి మీదకి బాణం వదులుతాడు. ద్రోణుడు ఆగ్రహంగా అర్జునా అంటాడు. కానీ అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. అర్జునుడు యుద్ధం ముగిస్తూ శంఖారావం చేస్తాడు. ఆ రాత్రి కౌరవ శిబిరంలో పౌరవుడు అభిమన్యుడు చేసిన గాయాలతో బాధపడుతుంటాడు. కౌరవులందరూ నిరాశగా ఉంటారు. ఈరోజు మనం సాధించింది ఏమీ లేదు, పైగా మన సైనికుల మనోబలం కూడా తగ్గింది అని పరోక్షంగా ద్రోణుణ్ణి తప్పుపడతారు. ద్రోణుడికి కూడా కోపం వచ్చి, నన్ను సైన్యాధ్యక్షుడిగా చేసినప్పుడు మీరు నన్ను నమ్మాలి, నా మీద నమ్మకం పెట్టుకోవాలి. నా వ్యూహం ప్రకారం నాకు ఈరోజు తెలిసింది ఏమిటంటే, వాళ్ళు నన్ను ఎదుర్కోవడానికి మొదటి ఆయుధంగా దృష్టద్యుమ్నుని చేసుకున్నారు. రెండోది అభిమన్యుడు. అతను తండ్రికి ఏమాత్రం తీసిపోని వీరుడిలాగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. మూడో ఆయుధం అర్జునుడు. అర్జునుడు ధర్మరాజుని కాపు కాస్తున్నాడు, కాబట్టి మనం అర్జునుణ్ణి అతని నుంచి దూరం చేయాలి. దుర్యోధనుడు అసహనంగా, ఆచార్య, అదెలా సాధ్యం అంటాడు. బదులు చెప్పకుండా ద్రోణుడు, రాజా సుశర్మ, అర్జునుణ్ణి ధర్మరాజు నుంచి దూరంగా మళ్లించే బాధ్యత నీదే అంటాడు. సుశర్మ మహారాజు ఆజ్ఞ అని చెప్పి తన సంక్షప్తక సైన్యం దగ్గరికి తీసుకెళ్తాడు. అర్జునుణ్ణి ఓడించడం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది అని వాళ్ళు అంటారు. ద్రోణాచార్యుడు భగదత్తాన్ని పిలిచి, నువ్వు నీ గజ బలంతో శత్రు సైన్యాన్ని భయపెట్టించాలి, వారి మానసిక స్థైర్యాన్ని నాశనం చేయాలి, ఆ బాధ్యత నీది అంటాడు. అది 12వ రోజు. యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ రోజు సమస్త యుద్ధం ద్రోణాచార్యుడి కనుసన్నల్లో జరుగుతున్నట్టే ఉంది. ఒక పక్క అర్జునుడు, భీముడు అరివీర భయానక యుద్ధం చేస్తుంటే, మరోపక్క యుద్ధభూమి మధ్యలో ఉన్న ద్రోణాచార్యుడి దృష్టి మాత్రం బల్లెంతో పోరాడుతున్న ధర్మరాజు మీదే ఉంటుంది. అతని వ్యూహం కూడా అదే. ద్రోణుడు భగదత్తుడికి సైగ చేస్తాడు. ఆ సైగ అందుకుని భగదత్తుడు పర్వతంలా ఉన్న గజరాజుని తన ఆయుధంగా చేసుకొని శత్రు సైన్యం మీద విరుచుకపడతాడు. గజరాజు సైన్యాన్ని చెల్లా చెదురు చేయడమే కాకుండా భీముడిని తొండంతో విసిరిపారేస్తుంది, దంతాలతో కుమ్మేస్తుంది. దుర్యోధనుడు పట్టలేని సంతోషంతో ఆహా, ఔరా అనుకుంటాడు. అర్జునుడు గజరాజు భీముణ్ణి పడేయడం చూస్తాడు. వెంటనే దాన్ని పడగొట్టడానికి అటు వెళ్తాడు. ఇది చూసి ద్రోణుడు కౌరవ సైన్యానికి సైగ చేస్తాడు. వెంటనే వాళ్ళు అర్జునుడి వైపు దూసుకొస్తారు. కృష్ణుడు, అర్జున అటు చూడు, సంక్షప్తకులు నీ వైపే వస్తున్నారు అని హెచ్చరిస్తాడు. అటు చూసి సంక్షప్తకుల సైన్యం విరుచుకపడుతూ వస్తుంది. అర్జునుడు వాళ్ళని ఎదుర్కొని ధర్మరాజుని కాపాడే ప్రయత్నంలో ఉంటాడు.
ద్రోణుడు, జయద్రథుడు ధర్మరాజుని లక్ష్యం చేసుకుని నిలబడి ఉంటారు. ద్రోణుడి ఆదేశించడంతో జయద్రథుడు ధర్మరాజు మీద దాడి చేస్తాడు. కానీ మధ్యలో నకులుడు బాణానికి అడ్డుపడి ధర్మరాజు ప్రాణాల్ని కాపాడుతాడు. అగ్రజ ధర్మరాజా, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ద్రోణాచార్యుడు నిన్ను లక్ష్యంగా చేసుకున్నాడు, వెళ్ళిపో అని చెప్తాడు. ద్రోణుడు జయద్రథ ధర్మరాజు మీద దాడి చేయని ఆదేశిస్తాడు. జయద్రథుడు ఖడ్గం చేతబూని గాల్లోకి ఎగిరి ధర్మరాజు మీద దాడి చేస్తాడు. కానీ అదే సమయానికి అభిమన్యుడు దూకి వచ్చి ఢీకొని జయద్రథుణ్ణి పడేస్తాడు. అతని ఖడ్గాన్ని తన ఖడ్గంతో విరగ్గొట్టి, జయద్రథ భయపడకు, నేను ఆయుధం కోల్పోయిన వారి మీద దాడి చెయ్యనులే అని చురక అంటిస్తాడు. అది విన్న ద్రోణుడికి అవమానంగా అనిపిస్తుంది. తన సైనికులకి ఒక సంకేతం వదులుతాడు. దానితో సైనికులు ధర్మరాజు రథాన్ని వెంబడిస్తారు. బాణాల వర్షం కురిపిస్తూ వెంటాడతారు. ఆ క్రమంలో ధర్మరాజు గజరాజు సమీపంలోకి రాగానే భగదత్తుడు తన ఏనుగు చేత ధర్మరాజు మీద దాడి చేయిస్తాడు. ఇంకో పక్క సంక్షప్తక సైనికులు ధర్మరాజు మీదికి సముద్రపు కెరటంలాగా దూసుకొస్తారు. అప్పుడు అర్జునుడు ఆవేశంగా బాణం సంధించి భయంకరమైన ఆమ్ల వర్షం కురిపిస్తాడు. దాంట్లో తడిసి ఒక్కొక్కరి శరీరాలు కాలి కరిగి మాంసపు ముద్దయిపోతాయి. ద్రోణాచార్యుడు ధర్మరాజుని విడిచిపెట్టకుండా రథాన్ని వెంటాడతాడు. రథాన్ని బోల్తా కొట్టించి ధర్మరాజు దగ్గరికి చేరుకొని బాణం వేసి చంపబోతున్న సమయంలో ఊహించని విధంగా ఒక పెద్ద అగ్నిజ్వాల విసిరికొట్టి అతన్ని దూరం పెడుతుంది. ఎక్కడిది అగ్నిజ్వాల అని చూస్తే పాండవుల తరపున దృష్టద్యుమ్నుడు విసిరిన అగ్ని ఆయుధం అది. దృష్టద్యుమ్నుడు, ధర్మరాజా, శత్రువు మిమ్మల్ని లక్ష్యం చేశాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. యుద్ధాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఆఖరి దశలో మనం ఓడిపోయినట్టు అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని తిరిగి యుద్ధానికి వెళ్తాడు. కానీ అప్పటికే గజరాజు ధర్మరాజు మీదికి దాడి చేస్తుంది. తొండంతో బంధించి గాల్లోకి లేపుతుంది. అది చూసి అర్జునుడు నివ్వరపోతాడు. గజరాజు మీదికి బాణాలు సంధిస్తాడు. కానీ దాని మీద కప్పి ఉన్న బంగారపు అంబారి కారణంగా అవి ఏమీ చేయలేకపోతాయి. ఈ పరిస్థితిలో దాన్ని ఎలా చంపాలో అర్థం కాదు అర్జునుడికి. అప్పుడు శ్రీకృష్ణుడు సైగ చేస్తాడు, మెడని చూపించి అక్కడ బాణం వేయమని. ఇంకోవైపు నుంచి భీముడు గజరాజుని తన భుజ బలంతో పడగొట్టడానికి మరొక మదపుటేనులా దూసుకొస్తుంటాడు. భీముడు ఢీకొనడంతో అతని బలానికి అది ధర్మరాజుని వదిలేస్తుంది. అదే సమయానికి అర్జునుడు వేసిన బాణం దాని మొండానికి తగిలి పెద్దగా ఘీంకారం చేస్తూ కుప్పకూలుతుంది. అది చూస్తున్న ద్రోణుడు కంగు తింటాడు. అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. దృష్టద్యుమ్నుడు శంఖం పూరిస్తాడు. యుద్ధం ముగుస్తుంది. దుర్యోధనుడు ధర్మరాజుని ఏమీ చేయలేకపోయినందుకు కోపం తట్టుకోలేక గదని విసిరికొట్టి వీల్లేదు అని పెద్దగా అరుస్తాడు. ద్రోణుడు కూడా చిన్నబోయి చూస్తాడు. ఆ రాత్రి అభిమన్యుడు ఒంటరిగా కత్తి సాధన చేస్తుంటాడు. అర్జునుడు వచ్చి కొడుకు సాధన చూసి సంతోషిస్తాడు. ఈరోజు యుద్ధంలో నీవు పౌరవుణ్ణి అలాగే జయద్రథుణ్ణి ఓడించావని విన్నాను, నిన్ను చూసి గర్విస్తున్నాను అని కౌగిలించుకుంటాడు. యశస్వీ భవ అని దీవిస్తాడు. దుర్యోధనుడు శిబిరంలోకి ప్రవేశించి, ద్రోణాచార్య, మిమ్మల్ని నమ్మమని చెప్పారు మీరు, కానీ జరిగింది ఏమిటి? మీ అపారమైన విద్య, మీ వ్యూహ రచన ధర్మరాజుని ఏమీ చేయలేకపోయింది అని అరుస్తాడు. శకుని కూడా వంత పాడతాడు. నిజమే, నాకు కూడా మీ మీద అపారమైన నమ్మకం, కానీ ఏం లాభం, ఏమీ చేయలేకపోయారు అని అంటాడు. ద్రోణుడు, ఇంకా ఆపండి, రేపు పౌర్ణమి, చంద్రోదయం కాకముందే పాండవుల్లోని ఒక మహావీరుణ్ణి మట్టు పెడతానని శపథం చేస్తున్నాను అంటాడు. కానీ ఆ మహావీరుడు ఎవరు, ద్రోణుడు ఎలా మట్టు పెడతాడో, అతని వ్యూహం ఏమిటో ఎవరికీ తెలియదు. మనం కూడా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 5లో చూడవలసిందే. ఇది కురుక్షేత్ర వెబ్ సిరీస్ ఎపిసోడ్ 4. ద్రోణుడి సైన్యాధ్యక్షతలో ఎలా యుద్ధం జరిగింది, పాండవ పక్షం ధర్మరాజుని ఎలా కాపాడుకున్నారు అనేది వివరణ ఇచ్చాము. ఈ వివరణ మీకు ఎలా అనిపించింది? దయచేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సినిమా స్టోరీ.